గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 25th June 2024. ఈ బిజినెస్ న్యూస్లో మనము నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి తెలుసుకుంటాము, ఇండియా గురించి తెలుసుకుంటాము, పీసా నిఫ్టీ రేషియో, అట్లనే వివిధ పత్రికల నుంచి వార్తల సేకరణ ఉంటుంది. మంచి ఫండమెంటల్ షేర్స్ గురించి, అట్లనే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ బ్యాన్లో లిస్ట్ గురించి ఉంటుంది. అండ్ ఇంట్రాడే టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది. టెక్నికల్ అనాలిసిస్, ఈరోజు వచ్చిన వార్తల మీద టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. చివరగా నాకు నచ్చిన షేర్ ఈరోజు పెట్టడానికి అనుగుణ షేర్ గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మరి ఇంట్రెస్ట్గా కాబోతుంది. ఈ వీడియోను తుది చూసి మీరు లాభం పొందుతారని నేను భావిస్తున్నా. సో ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇవ్వడం జరిగింది చాయ్ బుక్ నుంచి. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని కామెంట్ బాక్స్లో డిమాట్ అకౌంట్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ పెడితే వారికి వీక్లీ బేసిస్ మీద టిప్స్ జరుగుతుంది. అండ్ మీకు ప్రసాద్ చెప్పిన ప్రాడక్ట్ బుకింగ్ అనేది స్టాక్ మార్కెట్ అలవాటు చేసుకోవాలి. డిస్క్లైమర్ కింద చూడండి. అండ్ బెస్ట్ క్వాలిటీస్ కొన్ని లక్షణాలు పెట్టాను, వాటిని చూడండి. సో ఈరోజు బిజినెస్ న్యూస్లో బిజినెస్ ఇండెక్స్ యూఎస్ఏ మార్కెట్స్, నిన్న యూఎస్ఏ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయింది. డౌ జోన్స్ అప్ 260, నాస్డాక్స్ 225 డౌన్, S&P 500 17 డౌన్. యూరోపియన్ మార్కెట్ నిన్న మధ్యాహ్నం లాభాల బాట ముగిసింది. ఇంగ్లాండ్ 43, ఫ్రాన్స్ 78, జర్మన్ 160.2 లాభాలతో ముగిసింది. ఆసియా మార్కెట్ కొద్దిగా మిక్స్గా ఉంది. ఒక తైవాన్ తప్పించి మిగతా కొద్దిగా బాగానే ఉన్నాయి. సింగపూర్ నిఫ్టీ 30 పాయింట్స్ అప్ ప్రస్తుతము. హాంకాంగ్ 150 అప్ ఉంది మార్నింగ్. ఇప్పుడు తైవాన్ మాత్రం 170 డౌన్, జపాన్ కూడా 200 పాయింట్స్ అప్లో ఉంది. సో నిన్న ఫారినర్స్ మన ఇండియన్ మార్కెట్లో సుమారు 653 crores షేర్స్ అమ్మితే మ్యూచువల్ ఫండ్స్ వారు 820 crores బై చేశారు. నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ పెరిగాయి. 37, 43, 131, 140 చొప్పున. అండ్ ఇండియా విక్స్ కూడా కొంత పెరిగింది. ఇండియా విక్స్ పెరగకూడదు. ఇండియా విక్స్ పెరిగితే మార్కెట్ వల్లాడిట్టున్నట్టు కనిపిస్తుంది. ఇది ఎంత తగ్గుతుందో అంత మంచిది. అండ్ పీసా నిఫ్టీ రేస్ కూడా 1.14 ఉంది, కొద్దిగా పెరిగింది నిన్నటికన్నా, అది గమనించండి. సో మనం వార్తకి వెళ్దాము. సో ఈనాడులో ఒక వార్త వచ్చింది, ఎన్సిసి హోప్స్. మన ఎన్సిసి మీద ఒక వీడియో పెట్టాము ఫండమెంటల్ కంపెనీ గురించి, దాంట్లో చూడండి. ఈ రానున్న రోజుల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అమరావతి మూలంగా ఆంధ్రాలో దీనికి అంతకుముందు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని ఆర్డర్స్ అని దీనికి వాళ్ళు విత్డ్రా చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడానికి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అట్లనే ఎన్సిసి వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఈ ఇయర్లో సుమారు 22,000 వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చేటట్టు వాళ్ళు వస్తున్నట్టు ఒక వార్త ఇచ్చారు. సాక్షిలో కూడా 2 వీలర్స్ ప్రైస్ అప్ అని, జూలై నుంచి 2 వీలర్స్ అప్ ప్రైస్ పెరగబోతుంది. దాని మూలంగా టీవీఎస్ మోటార్ పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రజ్యోతిలో BIBO ఎనర్జీ ఎక్స్తో అమర్రాజా ఎంఓ పెట్టుకుంటే వార్త వచ్చింది, అది గమనించండి. బిజినెస్ స్టాండర్డ్ టెలికామ్ డిపార్ట్మెంట్ టు బిగిన్స్ యాక్షన్. ఇప్పుడు మీకు తెలుసు 5G యాక్షన్స్ రాబోతున్నట్టు, త్వరలో రాబోతున్నట్టు వార్త వచ్చింది. సుమారు 96,318 crores. సో ఇందులో ఎయిర్టెల్, జియో అండ్ వోడాఫోన్ ఈ మూడే ఉన్నాయి. ఈ మూడే పార్టిసిపేట్ చేస్తాయి. సో వాటికి రీజన్ వైజ్గా వచ్చినప్పుడు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గ్రహించండి. లైవ్ మినిట్ ప్రకారం ట్రెండింగ్ కింద పవర్ గ్రిడ్ ఇచ్చారు. పవర్ గ్రిడ్ ఆప్షన్ చాలాసార్లు కూడా చెప్తున్నాము, మనం ఆల్మోస్ట్ వారానికి ఒకసారి చెప్పడం జరుగుతుంది. మంచి కంపెనీ ట్రెండింగ్లో ఉంది, గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం టాటా మోటార్స్ ఫోకస్ ఆన్ మార్కెట్ గ్రోత్. టాటా మోటార్స్ వారు మార్కెట్ మీద ఫోకస్ పెట్టబడుతున్నారు, న్యూ టెక్నాలజీ పెంచి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ, అది గుర్తించండి. ఎకనామిక్స్ ప్రకారం IRDA డిస్బర్స్ నియర్లీ 37,350 crores లోన్స్ డిస్బర్స్ చేసిన వార్త వచ్చింది. IRDA మంచి రెన్యూవబుల్ ఎనర్జీలో మంచి కంపెనీ, దాని గురించి మనం ఆల్మోస్ట్ రికమెండ్ చేశాము. ఇది 200కు టచ్ అయ్యే ఛాన్సెస్ త్వరలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 180 ఆ లెవెల్ నడుస్తుంది, అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఫెర్టిలైజర్ స్టాక్స్, GST ఇంతకుముందు మనం వార్త కూడా చెప్పాము. GST కౌన్సిల్ వచ్చే మీటింగ్లో GST మీద తొలగించడం లేదా రెడ్యూస్ చేయడం అనే వార్త వచ్చింది. దీని మూలంగా ఫెర్టిలైజర్స్ అని పెరగడానికి అవకాశం ఉంది. GSSP, JNPC, రాయల్స్ ఇండియా, అది గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డ్ అప్రోచ్ 810 crores ఒక జాయింట్ వెంచర్ను RVPNL అనే కంపెనీతో పెట్టుకుంటే వార్త వచ్చింది. సో ఇది కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. స్టాకేజ్ ప్రకారం మారికో నో లాంచెస్, నో ప్రోగ్రెస్ బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్స్ అని ఒక వార్త వచ్చింది. మారికో తన మంచి బ్రాండెడ్ కంపెనీ ఒక కొత్త న్యూ ప్రోడక్ట్స్ను బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్న వార్త వచ్చింది.
సో దీని మూలంగా ఈ షేర్ లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. సో మై చాయిస్ షేర్ టుడే కింద ఈరోజు నాకు నచ్చిన షేర్ జిఎస్ఎస్పి. చాలా చెప్తున్నా, ఇది ఆల్మోస్ట్ 300 అయ్యేటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకోవడం మంచిది. ఇది మంచి డివిడెండ్ ఇస్తుంది. లాస్ట్ 10 రూపీస్ ఇచ్చిన డివిడెండ్, అది గుర్తించండి. అండ్ బ్యాన్లో ఉన్న లిస్ట్, ఈరోజు బ్యాన్లో ఆల్మోస్ట్ 8 షేర్లు ఉన్నాయి. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్ బ్యాన్లో ఉంటే ఈ షేర్ ఈరోజు బ్యాన్లో మన ఫ్యూచర్ ఆప్షన్ కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. సో దాని మూలంగా ఈ షేర్లు కొద్దిగా హెచ్చు తగ్గులు అనేది తక్కువ రిప్రజెంట్ చేస్తాయి. అందులో జిఎన్ఎఫ్సి, ఇండస్ టవరు, సేలు, బలరాం చీను, పెల్, పిఎన్బి, చంద్రపేట రిజర్వ్, గ్రానల్స్. అండ్ ఇంకొక వార్త, డివిడెండ్ పేబుల్ జూన్లో డివిడెండ్ పేబుల్ ఉన్నాయి ఇవి. సో డివిడెండ్ రికార్డ్ డేట్ ఉంటుంది. ఎవరైతే రికార్డ్ డేట్ కన్నా ముందు తర్వాత అండ్ రికార్డ్ డేట్ వరకు ఇవి డిమాట్ అకౌంట్ ఉంటే వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. వోల్టాస్ 5 రూపీస్ ఇస్తుంది. దాని రికార్డ్ డేటు 25th. ఈరోజు అంటే నిన్న కొన్న వారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు కొంటే రాదు, అది గుర్తించండి. బ్యాంక్ ఆఫ్ బరోడాకు డివిడెండ్ 7.60, దాని రికార్డ్ డేట్ 28th. 27th కొని 20th వరకు ఉంచుకున్న వరకు డిమాట్ ఉన్న వరకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే ఇండస్ఇండ్ బ్యాంకు 60.50, రికార్డ్ డేట్ 28/6. వెల్స్ ఫండ్ కార్పొరేషన్ రికార్డ్ డేట్ 28th June. సో రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కనీసం కొన్న వారికి అండ్ రికార్డ్ డేట్ వరకు ఈ షేర్స్ను అట్టి పెట్టుకుంటే మనకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ టెక్నికల్ పరంగా చూద్దాం. టెక్నికల్గా ఈ షేర్స్ ఎలా ఉన్నాయో, మొట్టమొదటి షేర్ ఇక్కడ ఎన్సిసి ఉంది. ఇది మన డే క్యాండిల్ ఉంది. మీకు ఇక్కడ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. మీకు ప్రతిసారి చెప్తున్నా, ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో ఆ షేర్ పెరగడానికి ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతము 322, దీని యొక్క ప్రజెంట్ దీని యొక్క లోయెస్ట్ 119 అండ్ హైయెస్ట్ 336. హైయెస్ట్కు ఆల్మోస్ట్ ఇంకా 10 రూపాయల దగ్గర ఉంది. సో నిన్న 320 ఉంది. సో ఇది ఈరోజు పెరగాలంటే 330 తర్వాత బెస్ట్ బై అవుతుంది, అది గుర్తించండి. ఇక్కడ మీకు చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంది, బట్ గత ఒక 10 రోజుల నుంచి కన్సల్టేషన్ ఉంటుంది. అంటే ఇక్కడనే ఇదే రేట్లో మనం తిరుగుతున్నట్టు. సో పైకి పోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టీవీఎస్ మోటార్ ప్రస్తుతం 2440 ఉంది. దీని లోయెస్ట్ 1290, హైయెస్ట్ 2500. హైయెస్ట్కు ఆల్మోస్ట్ ఒక 100 రూపాయల దూరం ఉంది. నిన్న 2430 ఉంది. మీకు ట్రెండింగ్లో ఉందంటే కనిపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ 20, 50, 100, 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 days కన్సల్టేషన్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ బెస్ట్ బై 2468. భారత్ ఎయిర్టెల్ ప్రస్తుతం రేటు 1420, లోయెస్ట్ 847, హైయెస్ట్ 1455. హైయెస్ట్ ఆల్మోస్ట్ 30 దూరం ఉంది. ఇది కూడా ట్రెండింగ్లో ఉంది, మూవింగ్ అవర్స్ పైన ఉంది. గత 4 days తగ్గిన తర్వాత 2 days మళ్ళీ కొద్దిగా పెరగడం స్టార్ట్ చేసింది. దీని బెస్ట్ బై 1426 పైన నిలబడితే పైకి పోవడానికి అవకాశం ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం 958 ఉంది. లోయెస్ట్ 568, హైయెస్ట్ 1065. బట్ ఇది ట్రెండింగ్కు కొద్దిగా దూరం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇవి అన్ని మూవింగ్ యావరేజ్కి కింద ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు ట్రెండింగ్ చూసి కూడా గత 7 days తగ్గుతుంది. బట్ ఈ వాతావరణంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీని బెస్ట్ బై యాక్చువల్లీ 964, కానీ 980 క్రాస్ అయిన తర్వాత కొంటేప్పుడు ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాండిల్స్ 7 days నుంచి డౌన్లో ఉన్నాయి కాబట్టి కనీసం ఒకటి కానీ 2 గ్రీన్ క్యాండిల్ ఏర్పడేటప్పుడు కొంటే ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి కొద్దిగా మనము వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. జిఎస్పి ఫెర్టిలైజర్ కంపెనీ, మంచి కంపెనీ, బ్రహ్మాండమైన కంపెనీ, పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఇది ఈ బడ్జెట్ సీజన్లో గుజరాత్ స్టేట్ వాళ్ళది ఇది ట్రెండింగ్ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే కంప్లీట్ అబోవ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. బట్ గత 2 రోజులు తగ్గింది. 242 ప్రస్తుతం రేటు. లోయెస్ట్ 146, హైయెస్ట్ 322. దీని బెస్ట్ బై ఈరోజు హైయెస్ట్కు 240 క్రాస్ అయిన కొంటే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. పవర్ గ్రిడ్ 330 ప్రస్తుతము. లోయెస్ట్ 177, హైయెస్ట్ 350 ఆల్మోస్ట్. సో ఇది ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే అన్ని మూవింగ్ పైన ఉంది. బట్ దీని బెస్ట్ బై వచ్చి ఈరోజు 330 ఉంది. 335 క్రాస్ అయిన తర్వాత ఇంకా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అమర్ రాజా బ్యాటరీ ప్రస్తుతం 1308 ఉంది. ఇది చాలా పెరిగింది. 600 దీని లోయెస్ట్, 1538 దీని యొక్క హైయెస్ట్కు దూరం ఉంది. ఇక్కడ ఒక అప్ అండ్ డౌన్ వేలు ప్యాటర్న్ ఏర్పడ్డది.
పైకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల నుంచి పెరిగిన తర్వాత 3 రోజులు కన్సల్టేషన్ అయింది. ప్రస్తుతం 1338 ఉంది. దీని బెస్ట్ బై వచ్చి 1417 అవుతుంది. 1417 తర్వాత ఇంకా మూవ్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. మ్యారికో ప్రస్తుతం 623 ఉంది. దీని యొక్క లోయెస్ట్ 486, హైయెస్ట్ 667. బట్ ఇది ట్రెండింగ్ నుంచి చెప్పవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని మూవీ పై ఉంది. బట్ అన్ని గత 4 days తగ్గిన తర్వాత ఇక్కడ 5 days నుంచి కన్సల్టేషన్ అవుతుంది. కన్సల్టేషన్ తర్వాత ఇక 2 ఛాన్స్ పైకని పోతుంది, కిందకని పోవచ్చు. అక్కడ ట్రెండింగ్ చూస్తే, ఎందుకంటే ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది కాబట్టి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడే అవకాశం ఉంది. ఇది బెస్ట్ బై ఇప్పుడు 623, బెస్ట్ బై 631 అవుతుంది. ఇక్కడ 631 క్రాస్ అయితే పైకి పోవడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఐఆర్డీ ప్రస్తుతం ఆల్మోస్ట్ 190 ఉంది. దీని యొక్క లోయెస్ట్ 50 రూపాయలు, అంటే 50 రూపాయలు అంటే కింద నుంచి 4 ఇంతలు పెరిగిందని గుర్తించింది. హైయెస్ట్ 214, బట్ దీనికి ఫ్యూచర్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మీరు చూస్తే ట్రెండింగ్లో ఉంది, మూవింగ్ ఆర్స్ పైన ఉంది. గత 2 రోజుల పెరిగిన తర్వాత నిన్న కొద్దిగా స్వల్పంగా పెరిగి తగ్గింది. దీని బెస్ట్ బై 196 క్రాస్ అవుతాయి, అంటే ఈరోజు క్రాస్ అయితే అది పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంటర్నెట్ టెక్నిక్ ప్రతిసారి చెప్తున్నా, ఎప్పుడైనా కానీ ఏ షేర్ అయినా ఏ రోజుకైనా అది నిన్న దాటిన తర్వాతనే దాని యొక్క బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఆర్డిఏ ఉంది, ఇది ప్రస్తుతం 190 ఉంది. బట్ నిన్న హైయెస్ట్ 196 అంటే ఈరోజు ఇది కంటిన్యూగా ఫ్యూచర్ పెరగాలంటే 196 దాటిన తర్వాత కొంటేనే పెరుగుతుంది. మీరు గమనించి చూడండి, ఏ షేర్ అయినా కానీ దాన్ని క్రాస్ అయిన తర్వాత పెరుగుతూనే కొంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ షేర్ ఇక్కడ దీని హైయెస్ట్ 181 అయిన తర్వాత నిన్న 189 అయింది. అంటే ఈ క్రాస్ ఇది చూడాలి, ఈ క్రాస్ కానీ కొనడము, కొద్దిగా స్వల్పంగా లాభం బుక్ చేసుకోవడం, అంటే మనకు తెలియదు ఎంత పైకి పోతుందో. కొద్దిగా మన స్టాప్ లాస్ పెంచుకుంటూ పోవాలి. మీరు ఏ షేర్ అయినా చూడండి, ఇక్కడ అది నిన్న ఆ రోజు ఇక్కడ ఈ షేర్ చూడండి, ఇక్కడ ఇది క్రాస్ అయిన తర్వాత ఇది ఇక్కడ పెరిగింది. కాబట్టి నిన్నటి దాటిన తర్వాత కొంటేనే పెరగడానికి అవకాశం ఉంటుందని మనము డిసైడ్ చేసుకోవాలి. సో ఇవి వార్త గురించి మరొకసారి అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.